అరిని అందమైన మేనిఛాయ, కలవరేకుల వంటి కళ్ళు, సూటిగా ఉండే ముక్కు, ఎర్రని పెదవులు, పొడగాటి జుట్టు ఆమె సొంతం. కానీ అరిని మొహంలో ఏమాత్రం సంతోషం లేదు. అరిని యశ్వంత్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. 3 సంవత్సరాల పాటు ఇద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. యశ్వంత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అరిని వాళ్ళ పేరెంట్స్కి తన ప్రేమ విషయం చెప్పినప్పుడు తన తండ్రి ఈశ్వర్ ప్రసాద్ యశ్వంత్తో పెళ్లికి అంగీకరించడు. ఎందుకంటే యశ్వంత్ అరినిది వేరువేరు కాస్టులు. నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని ఈశ్వర్ ప్రసాద్ తన కూతుర్ని బెదిరిస్తాడు. తండ్రి క్యాస్ట్పై ఉన్న పిచ్చి తెలిసిన అరిని తన తండ్రి చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ తన తండ్రి నిజంగా చనిపోతాడన్న భయంతో తండ్రి చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. యశ్వంత్ తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైందని చాలా బాధపడతాడు. ఎలాగైతేనే రంగరంగ వైభవంగా అరిని పెళ్ళి రేవంత్తో జరిగిపోయింది. కాకపోతే పెళ్లికి ముందే అరిని ఇంకొకరిని ప్రేమించిందని రేవంత్కి తెలియదు. అరిని కోసం చాలా ఆనందంగా శోభనం గదిలో ఎదురు చూస్తుంటాడు. చూడు అరిని, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది. ఈ రోజుతో కొత్త జీవితం మొదలు పెడుతున్నావు. కాబట్టి మనసులో నీ పిచ్చి పిచ్చి ఆలోచనల్ని బయటకు తీసేసి నీ భర్తతో సంతోషంగా కాపురం చేసుకో. పిచ్చి వేషాలు వేసి నీ కాపురం నాశనం చేసుకొని మా పరువు ప్రాణాలు తీయకు. అరిని వాళ్ళమ్మ అరినికి చెబుతుంది. అరిని మౌనంగా ఉండిపోతుంది. తన చేతికి పాల గ్లాసు ఇచ్చి శోభనం గదిలోకి పంపిస్తారు. అరిని మాత్రం ఒక జీవం లేని బొమ్మల శోభనం గదిలోకి వెళ్తుంది. రేవంత్ అరిని చూసి చిరునవ్వు నవ్వుతాడు. అరిని మాత్రం ఏమీ ఇన్స్పిరేషన్ లేకుండా మౌనంగా రేవంత్ని చూస్తుంది. తెల్లటి పట్టుచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రతీదేవిలా చాలా అందంగా ఉంటుంది అరిని. నువ్వు ఆ చీరలో ఎంత అందంగా ఉన్నావు అంటాడు రేవంత్. అరిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. బహుశా తను మొదటి రాత్రి అని కంగారు పడుతుందేమని రేవంత్ అనుకుంటాడు. అరిని దగ్గరకు వచ్చి తన చేతిలోని పాల గ్లాస్ తీసుకొని బెడ్ మీద కూర్చోమన్నాడు. అరిని బెడ్ మీద కూర్చుంటుంది. నాకు తెలిసి నువ్వు మన మొదటి రాత్రి అని కంగారు పడుతున్నట్లున్నావు. నువ్వు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. నేను నీ భర్తని. నాతో నువ్వు చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఇది సృష్టి కార్యం. ఇది అందరూ చేసేదే. హరిని భుజం మీద చేయి వేసి తన చేత్తో అరిని ముఖాన్ని తన దగ్గరకు తీసుకుంటాడు. అరిని కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. అది చూసిన రేవంత్కి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. తన భార్య ఎందుకు ఇలా ఏడుస్తుందని కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది అరిని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి, నా పేరెంట్స్ గుర్తుకొచ్చారు అంతే. నువ్వు అబద్ధం చెబుతున్నావు అరిని. ఏ పెళ్లి కూతురైనా అప్పగింతలైన తర్వాత తన కన్న వాళ్ళను వదిలి వచ్చేయలేక ఏడుస్తుంది. అదే పెళ్లి కూతురు శోభన గదిలో ఏడుస్తుందంటే తనకి శోభనం ఇష్టం లేదని అర్థం. నిజం చెప్పు అరిని, నేను నీ భర్తను. నా దగ్గర ఏమీ సీక్రెట్ దాయకు. అది మన ఇద్దరికీ లైఫ్కి అసలు మంచిది కాదు. నిజమే రేవంత్ గారు, మీరు నా భర్త. మీ దగ్గర నిజం దాచి మిమ్మల్ని మోసం చేయటం తప్పు. మీకు నిజం చెబుతాను. నేను యశ్వంత్ అనే అబ్బాయిని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ మా నాన్నకు మా ప్రేమ విషయం చెబితే తను వేరే క్యాస్ట్ అని మా పెళ్లికి ఒప్పుకోలేదు మా నాన్నగారు. చూడు అరిని, ప్రేమించటం తప్పు కాదు. కానీ కారణాలు ఏవైతేనేమి ఇప్పుడు మన పెళ్లి జరిగింది.
దానిని ఇప్పుడు మనం మార్చలేం కదా. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులు మనసులు కలయిక. అది ఏమైనా ఎవరికైనా జరగవచ్చు. కానీ పెళ్ళి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రేమ కన్నా పెళ్ళి గొప్పదని నేను నమ్ముతాను. ఎందుకంటే అగ్నిసాక్షిగా ఒకరిని ఒకరు తోడుగా ఉండమని బంధుమిత్రులందరి సమక్షంలో మనం ప్రమాణం చేశాం. ఆ ప్రమాణాన్ని మనస వాచ కర్మణ పాటించాలి అని నేను నమ్ముతాను. ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది మన రెండు కుటుంబాలకే పరువు పోతుంది. నీ మీద మాయన మచ్చ పడుతుంది. పైగా పరువు పోయిందని మీ అమ్మా నాన్నలు ఆత్మహత్య చేసుకుంటే ఆ నేరం కూడా నీ మీదనే పడుతుంది. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నేను కాపురం చేయను. అది నా స్వభావం కాదు. నీకు ఒక మంచి స్నేహితుడిలాగా ఉంటాను. ఇదిగో అరుణి, 6 నెలలు నువ్వు యశ్వంత్తో కాంట్రాక్ట్లో ఉండకూడదు. నీకు కావాలంటే 6 నెలల తర్వాత నువ్వు అతనితో మాట్లాడవచ్చు. సరే రేవంత్ గారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఆ క్షణం నుంచి రేవంత్ అరుణి ఒక మంచి స్నేహితులాగా ఉంటారు. రేవంత్ ఒక చార్టర్ అకౌంట్ బెంగళూరులో MBAలో వర్క్ చేస్తుంటాడు. పెళ్లి కోసం తన సొంత ఊరైన వైజాగ్కి వచ్చాడు. అరుణి వాళ్ళ సొంత ఊరు కూడా వైజాగే. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి అరుణిని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోతాడు. రేవంత్ అరుణికి ఒక మంచి స్నేహితుడిలాగా ఉంటాడు. భార్యతో ప్రేమగా మాట్లాడటం, తనకి కబుర్లు చెప్పటం, తన భార్యకు ఇబ్బంది పెట్టకుండా తన ప్రేమను వ్యక్తపరచటం, వీకెండ్స్లో భార్యను బయటకు తీసుకొని వెళ్ళటం చేస్తూ మొత్తం మీద ఒక మంచి భర్తకి ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని నిరూపించుకుంటాడు. అలా 5-6 నెలలు గడిచిపోయింది. సడన్గా ఒకరోజు అరుణికి కరోనా సోకింది. అరుణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రేవంత్ తనకి ధైర్యం చెబుతూ అన్ని ప్రీకాల్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అరుణ్ని. అరుణికి కరోనా పాజిటివ్ ఉండటంతో పని మనిషి కూడా రాదు. అటు ఇంటి పనులు చేస్తూ ఇటు అరుణ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు రేవంత్. తన భర్తకి ఉన్న ఓర్పుకి, సహనానికి, తన మీద చూపిస్తున్న ప్రేమకి అరుణి పూర్తిగా చేదా అయిపోయింది. ఇంత మంచి భర్తను వదులుకోకూడదు అని డిసైడ్ అయిపోయింది. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు రేవంత్కి అరుణి తన మనసులో మాట చెప్పాల్సిన సమయం వచ్చింది. తనని ఇంత చక్కగా చూసుకున్న భర్తకి తను మంచి సర్ప్రైజ్ ఇచ్చి తన ప్రేమను తెలపాలి అనుకుంటుంది. ఈరోజు మార్నింగ్ రేవంత్ ఆఫీస్కు బయలుదేరుతాడు. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఏదైనా ముఖ్యమైన పని ఉందా? అరుణి, వచ్చాక మీకే తెలుస్తుంది. సరేరా, నేను వర్క్ ఫినిష్ చేసుకొని సాయంత్రం త్వరగా ఇంటికి వస్తాను. సరేనంది. రేవంత్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో అరుణికి యశ్వంత్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అరుణి పెళ్ళైన తర్వాత యశ్వంత్ తనకి చాలాసార్లు కాల్ చేస్తాడు. కానీ రేవంత్ అరుణికి యశ్వంత్తో 6 నెలల వరకు మాట్లాడకూడదు అన్న కండిషన్ పెట్టడంతో తన మాటకు కట్టుబడి ఏ రోజు యశ్వంత్తో మాట్లాడదు. ఇప్పుడు రేవంత్కు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. చివరిసారి యశ్వంత్తో మాట్లాడి ఇంకెప్పుడు తనకి కాల్ చేసి డిస్టర్బ్ చేయవద్దని చెప్పాలని నిర్ణయించుకుంది అరుణి. కాల్ లిస్ట్ చేసి హలో అంటుంది. హలో, ఎలా ఉన్నావు అరుణి? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు యశ్వంత్? నేను బాగానే ఉన్నాను. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అరుణి? చూడు యశ్వంత్, నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా నాకు మళ్ళీ కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్, అర్థమైందా? ఏ అరుణి, రిలాక్స్. నిన్ను నేను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెబుదామని కాల్ చేశాను. ఏంటది? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. డిసెంబర్లో నాకు పెళ్ళి. ఆ విషయం మీకు చెప్పాలి అనిపించింది, అందుకే కాల్ చేశాను.
నువ్వు నా కాలు అటెండ్ చేయనప్పుడే నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నావని నాకు అర్థమైంది హరిణి. అందుకే కాల్ చేశాను. ఇక మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను. కంగ్రాచులేషన్స్ యశ్వంత్. నాకు నిజంగానే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా కారణంగా నీ లైఫ్ నాశనం అయిపోతుందని అన్న గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయింది. నువ్వు నిజంగా ఒక పెద్ద భారాన్ని దింపేశావు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. ఓకేరా, నువ్వు హ్యాపీగా ఉండు, అది నాకు చాలు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ యశ్వంత్. సరే, ఇంక నేను ఉంటాను. అయితే బాయ్రా. హరిణి మనసులో ఇప్పుడు ఎటువంటి బాధ లేదు. సంతోషంగా రేవంత్తో తన దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టి, రేవంత్ వస్తే అప్పటికి తనని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటుంది అరుణ. వెళ్ళి స్నానం చేసి చాలా అందంగా రెడీ అవుతుంది. తెల్ల చీర కట్టుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. ఈవినింగ్ 6:30కి రేవంత్ ఇంటికి వస్తాడు. డోర్ కొట్టగానే హరిణి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తెల్ల చీరతో జడలో మల్లెపూలతో అచ్చం శోభనం పెళ్లి కూతురులా ఉన్న హరిణిని ఒక్క నిమిషం రేవంత్ అలా చూస్తూ ఉండిపోయాడు. తను చూస్తున్నది కలో నిజమో రేవంత్కి అర్థం కాలేదు. ఏమండో శ్రీవారు, ఏంటి అలా చూస్తున్నారు? చూపులోనే తినేస్తారా ఏంటి? రేవంత్ నవ్వుతాడు. నీకు ఒక మాట చెప్పనా హరిణి? చెప్పండి. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే దగ్గరగా తీసుకొని తన బిగి కవిల్లో బిగంతాలని చాలా ఆశగా ఉంది అంటూ ఆమెను దగ్గర తీసుకుంటాడు. వాళ్ళిద్దరి జీవితం చాలా హాయిగా సాగిపోతుంది.